రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి డివిజన్ శివరాంపల్లి రైల్వే ట్రాక్ వద్ద నుండి రాకపోకలు సాగించే విధంగా రైల్వే అధికారులు అడ్డుగా ఉన్న ప్రహరీ గోడను తొలగించాలని బాబుల్రెడ్డి నగర్ వాసులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇక్కడ నుండి స్కూలుకు వెళ్లే పిల్లలకు 3 కిలోమీటర్లు ఎక్కువగా దూరం ప్రయాణించవలసి ఉంటుందని పలుమార్లు ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఈ ప్రహరీ కూడా గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారిందని, నిత్యం గంజాయి సేవిస్తూ వచ్చిపోయే ప్రయాణికులను ఇబ్బందులకి గురి చేస్తున్నట్లు కాలనీ వాసులు ఆరోపించారు. ఎవరైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కు వెళ్లాలి అంటే 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. కనిపిస్తలేవు స్టేషన్ రైల్వే క్రాసింగ్ వద్ద మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోడ్డుని హఠాత్తుగా గోడగట్టి మరి ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరి రోజు కూడా ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ స్కూల్ పిల్లలు హై స్కూల్ ఉన్నది కాబట్టి ఈ నుంచి దాటుకుంటూ శివరాంపల్లి హై స్కూల్కి వెళ్తారు. అదేవిధంగా రోజు కూలీలు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీలు కూడా నడుచుకుంటూ మరి శివరాంపల్లి బస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు. ఆ వెళ్ళే క్రమంలో ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోవడము, వికలాంగులు అవ్వడము జరిగింది. మళ్ళీ ఈ రోడ్డు మూసేటప్పుడు మరి మాకు ఇక్కడ ఏదన్నా తాత్కాలికంగా మార్గము పైనుంచి కానీ కింది నుంచి కానీ ఏది కూడా చూపించకుండా మరి ఆర్ఎం గారి నుంచి తిరిగి వెళ్ళాలని చెప్పి మాకు సూచన ఇస్తున్నారు. ఎందుకంటే ఆర్ఎం గారి నుంచి వెళ్దామన్నా కానీ అక్కడ కిలోమీటర్ల దూరము రోడ్ జామ్ అయి మరి గంటల కొద్దీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లల చదువుకు మరి అదేవిధంగా కార్మికులకు కూడా టైం సరిపోక వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు.